దాదాపు 18 నెలల క్రితం కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో ఆ గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న అనే మహిళ తన ఇంటి వద్ద వారాహిమాత గుడిని చిన్నగా నిర్మించింది. తనకు అప్పటికే ఉన్న సోషల్ మీడియా ఎక్స్పీరియన్స్తో అనేక సామాజిక మాధ్యమాల ద్వారా ఆ గుడిని విపరీతమైన ప్రచారం నిర్వహించింది. దీంతో రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు విపరీతంగా కొవ్వూరు వారాహిమాత దర్శనానికి వస్తున్నారు. అనంతరం అక్కడ అభిషేకాలు, యజ్ఞ యాగాలు, అన్నదానాలు అంటూ ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా దేవాలయం వర్ధిల్లుతోంది. ఈ స్థాయిలో వస్తున్న భక్తులు తమ భక్తితో కానుకలు వివిధ రూపాలుగా గుడికి ఇస్తున్నారని, అవి లక్షలు దాటి కోట్ల రూపాయలకు చేరాయని, వాటిని ఆలయ ఫౌండర్ ట్రస్టీగా ఉన్న లక్ష్మీప్రసన్న దుర్వినియోగం చేస్తూ వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కొంతమంది భక్తులు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ సదరు ఆలయంపై విచారణ చేపట్టాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. రంగంలోకి దిగిన ఎండోమెంట్ శాఖ అధికారులు సదరు వారాహిమాత ఆలయంలో లెక్కలు తెలియని అనేక ఆదాయాలు భక్తులు ఇస్తున్నారని, వాటిని ఒక క్రమ పద్ధతి కాకుండా కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి తీసుకోవాలని పై అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీన ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయ సింగిల్ ట్రస్టీగా ప్రస్తుతం పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్న సౌజన్యను నియమించారు. ఈ వారాహిమాత దేవాలయానికి రాష్ట్ర నలుమూలల నుండి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. ఇలా వచ్చిన భక్తులు వారికి తోచిన కానుకలను దేవాలయాల్లో ఉన్న ఫోన్పే స్కానర్ ద్వారా వేస్తున్నారు. అయితే ఈ స్థాయిలో విరాళాలు వస్తున్నా వాటిని హుండీ ద్వారా కాకుండా ఫోన్పే లాంటి స్కానర్లు పెట్టి తన కుటుంబ సభ్యుల పేర నిధులు మళ్లించారని గ్రామంలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. దీనికి ఆలయ ఫౌండర్ ట్రస్టీ లక్ష్మీప్రసన్న తనకు వారాహి అమ్మవారు కలలో కనబడి గుడిలో హుండీ పెట్టవద్దన్నారని, అందుకే పెట్టలేదని వివరణ ఇస్తున్నారు. అయితే ఒక రోజుకు 1,00,000 నుండి 2 లక్షల వరకు వివిధ రూపాలుగా దేవాలయానికి కానుకలు వస్తున్నాయని, అంతేకాకుండా వెండి, బంగారం రూపంలో కూడా భారీ స్థాయిలో కానుకలు వారాహి అమ్మవారికి వస్తున్నాయని, వీటన్నింటినీ ఫౌండర్ ట్రస్టీ తాను సొంతంగా ఉపయోగించుకుంటూ ఆస్తులు కొనుక్కుంటున్నారని గ్రామానికి చెందిన కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ దేవాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే భక్తులకు ప్రతిరోజు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. దీనికి భక్తులు వారికున్న భక్తితో విరాళాలిస్తున్నారు. అయితే ఒకరోజు పెట్టే అన్నదానానికి అనేక మంది వద్ద విరాళాలు సేకరించి నిర్వహిస్తున్నారని, దీని ద్వారా లక్షలాది రూపాయలు పక్కదారి పడుతున్నాయని గ్రామస్తులు, భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న కొవ్వూరు వారాహిమాత దేవాలయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వస్తాయా అని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. వారు ఎంతో భక్తితో అమ్మవారిపై ఉన్న నమ్మకంతో ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆలయ ఫౌండర్ ట్రస్టీగా ఉన్న లక్ష్మీప్రసన్న ఆస్తులపై విచారణ జరిపి అమ్మవారి ఆదాయం ఎలా పక్కదారి పట్టిందో విచారణ చేయాలని, అమ్మవారికి వచ్చిన నిధులు రాబట్టాలని భక్తులు కోరుతున్నారు.